నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఉరఫ్ నరేంద్ర మోడీ రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునే ఓ వ్యక్తి తలుచుకుంటే కాదేది అసాధ్యమన్నట్టుగా ప్రధానమంత్రి అయిన ఆయన ప్రయాణం ఓ సంచలనం. భారత ప్రధానిగా ఏం సాధించారు అనేది ఒక్క క్షణం పక్కన పెడితే ఈ రోజు ఆయన చేస్తున్న సంస్కరణలు, పథకాల వెనుక అంతరార్థం తెలిస్తే ఆయన్ని విమర్శించే వాళ్ళు సైతం ముక్కున వేలేసుకుంటారు. ఇక్కడ నేనేదో డబ్బ కొడుతున్నానని కాదు, చేసిన మంచిని ఖచ్చితంగా చెప్పుకోవాలి. అందులో భాగమే ఈ వీడియో. మొదటి నుండి పేదల బ్రతుకులు మారాలని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగాలని ఆరాటపడి పోరాడిన వ్యక్తి నరేంద్ర మోడీ. అందుకు నిదర్శనమే ఈ సంఘటన. అయితే 1980లో ఓసారి రైల్లో ప్రయాణం చేస్తున్న మోడీ పక్కన డాక్టర్ అనిల్ రావన్ అనే వ్యక్తి కూర్చున్నారు. అప్పటికే మోడీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనాలకు దగ్గరవుతున్నారు. ఇక మోడీని గుర్తుపట్టిన ఆ డాక్టర్, ప్రతి రాజకీయ నాయకుడు పేదలకు మంచి చేస్తామని చెప్పేవారే కానీ గెలిచాక ఎవరు పట్టించుకుంటారు చెప్పండి అంటూ కాస్త వెటకారమాడాడు. నిజానికి ఆయన అన్న దాంట్లోనూ తప్పేం లేదు. కాకపోతే ఓట్ల కోసం జనం దగ్గరికి వెళ్లే నాయకుడికి, జనం మధ్యలో ఉండే నాయకుడికి తేడా ఉంటుంది కదా. నేను జనాల దగ్గరికి వెళ్తుంది ఓట్ల కోసం కాదు, వాళ్ళ తరపున నిలబడడానికి, వారి సమస్యల కోసం పోరాడడానికి. నా దేశంలో ఆకలితో, పేదరికంతో ఎవరూ చావకూడదు. నేను గెలిచినా గెలవకపోయినా జనం మధ్యలోనే బ్రతుకుతాను అంటూ బదులిచ్చాడు మోడీ. అందుకు ఆ డాక్టర్, మీ దృష్టిలో అసలు పేదరికం అంటే ఏంటి సార్ అన్నాడు. ఆ ప్రశ్న వినగానే గుండెల్లో ఏదో బరువైన సంఘటన గుర్తొచ్చి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు మోడీజీ. కాసేపటికి తేరుకొని, పార్టీ పనుల్లో భాగంగా నన్ను స్వయం సేవక్ తన ఇంటికి ఆహ్వానించి భోజనం చేయమని కోరాడు. అందుకు సరేనని నేను అతని ఇంటికి వెళ్లాను. అది ఓ చిన్న ఇల్లు. అదే ఇంట్లో భార్య పిల్లలుంటున్నారు. నేను వస్తున్నానని వారి స్తోమతకు తగ్గట్టు భోజనం సిద్ధం చేశారు. ఓ రొట్టె ఇచ్చి దాన్ని అద్దుకోవడానికి గిన్నెలో పాలనిచ్చారు. సగం తినేసరికి తల్లి ఒడిలో కూర్చున్న పిల్లాడు పాల గిన్నె వైపే తీక్షణంగా చూస్తున్నాడు. బహుశా ఆ పాలు పిల్లాడి కోసమేనని నాకు అర్థమైంది. ఇక కడుపు నిండినట్టు నటిస్తూ చాలు అని లేచాను. ఆ పాల గిన్నె నా దగ్గర నుండి తీసిన ఆ తల్లి గిన్నెని కొడుక్కి ఇచ్చింది. పాపం ఎంతసేపటి నుండి ఆకలికి తట్టుకున్నాడో ఏమో గాని ఆ పాల గిన్నె అందుకోగానే ఆత్రంగా ఆ పాలు తాగేశాడు. ఆ దృశ్యం చూడగానే నా కళ్ళలో నీళ్ల సుడులు తిరిగాయి. ఆ క్షణం అనిపించింది, ఇలా బ్రతుకుబండి ఈడుస్తున్న వారెందరో, ఆకలితో పస్తులున్న పిల్లలెందరో అని. వాళ్ళ కోసం ఎంతవరకైనా కష్టపడదామని నిర్ణయించుకున్నాను. అందుకే ఇంకా బలంగా పోరాడుతున్నానని చెప్పాడు. మోడీ చెప్పిన సంఘటనను విని ఆ డాక్టర్ కూడా ఎమోషనల్ అయినా, ప్రతి నాయకుడు ఇలా చెప్పేవాడే అని మనసులో అనుకొని తాను దిగాల్సిన స్టేషన్ లో దిగిపోయాడు. ఇది జరిగిన ఇన్నేళ్లకు ప్రధానైన మోడీ పేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టారు. ఇక మరో సంఘటన, గుజరాత్ ట్రైన్ లో ఎక్కిన ఇద్దరు అమ్మాయిలు సీట్లు లేక నిలబడి ఉంటే తాము కూర్చున్న సీట్లలో స్థలాన్ని ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు మోడీజీ. అంతేకాదు, ఆ అమ్మాయిలు ఇబ్బంది పడకూడదని తమ సీట్లలో అమ్మాయిలను పడుకోబెట్టి మోడీ మాత్రం బెడ్షీట్ ని కింద పరిచి కిందే పడుకున్నారు. ఇందులో గొప్పేముంది అనుకోవచ్చు. ఆ ఒక్క సంఘటనతో ఈ రోజు అమ్మాయిలకు ప్రత్యేక చట్టాలు, వాళ్ళని గౌరవించేలా రూల్స్ వచ్చాయంటే ఆ రోజు మోడీ ప్రత్యక్షంగా చూసిన అనుభవాల నుంచి పుట్టినవే. ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పినట్టు, నాయకుడంటే కుర్చీలో కూర్చొని కహానీలు చెప్పేవాడు కాదు, పూటకో వేషం, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన నాయకుడైపోరు. నాయకుడంటే జనం కోసం, జనం కష్టాల నుంచి పుట్టాలి. అలాంటి నాయకుల్లో మోడీ ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో మెంబర్షిప్ పొంది నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.